సో, ఇక్కడ మెయిన్‌గా స్మెల్ విషయానికొస్తే నాకైతే బిర్యానీ యాక్చువల్‌గా టేస్ట్ విషయానికొస్తే ఇది కలపక ముందు టేస్టు, ఇది కలిపిన తర్వాత టేస్ట్ 2 కంపేర్ చేస్తే కనీసం వీళ్ళు ఇంత టేస్ట్ పెట్టినందుకు పీసెస్ అన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. పీసెస్ కూడా చాలా తక్కువ. పీసెస్ కూడా మీరు చూస్తే జస్ట్ మీడియం సైజ్. జొమాటోలో 363.19 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ స్విగ్గీలో చూస్తే 333 రూపాయలు పడుతుంది. కావలిలో ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్ నుంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నా. వన్స్ ఇది పార్సల్ వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఆర్డర్ వచ్చేసింది. ఇది మనకి వచ్చినటువంటి పార్సిల్. కావలి, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్. సరే మీరు స్క్రీన్ మీద చూస్తే రెస్టారెంట్ కూడా మీకు కనిపిస్తుంటుంది. ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇలాగైతే మనకి ఒక వైట్ కవర్లో దీన్ని పెట్టించారు. దెన్ కవర్ నుంచి ఫస్ట్ అయితే మనం ఫుడ్ బయట తీద్దాం. ఇది వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మనకి ఈ విధంగా బ్లాక్ బాక్స్లో అయితే ఇది పెట్టి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి నేమ్ కానీ ఇదైతే వీళ్ళు ఏం ఇవ్వలేదు. దీని మీద ఏం ప్రింట్ చేయడం కానీ ఏం లేదు. దీంతో పాటుగా మనకి వీళ్ళు ఇచ్చింది ఇక ఈ కవర్లో ఒక దీనికి సంబంధించి ఒక షార్వా టైప్లో ఇది ఇచ్చారు. దెన్ ఇది వచ్చేసరికి మజ్జిగ అండ్ దెన్ ఆనియన్స్ అండ్ నింబు ఇవైతే దీంట్లో మనకి రావడం జరిగింది. ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఇక్కడ. నౌ సో ఇక్కడ మెయిన్గా స్మెల్ విషయానికి వస్తే నాకైతే బిర్యానీ అన్నట్టుగా దమ్ బిర్యానీ ఇది యాక్చువల్గా మనం ఆర్డర్ చేసింది ఫ్రై పీస్ దమ్ బిర్యానీ. బట్ ఇదైతే నాకు దమ్ బిర్యానీ అంత స్మెల్ అయితే రావట్లేదండి, బీ ఫ్రాంక్. బట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. దీంట్లో మనకి ఒక ఎగ్ ఇచ్చారు. సో పీసెస్ అయితే ఇంతవరకే, ఇంకొద్దిగా రైస్ కూడా ఉంది ఇక్కడ వేసినటువంటి రైస్ కాకుండా. దీంట్లో మనకి పీసెస్ చూస్తే 2, 3, 4, 5, 6 పీసెస్ సైజ్ ఇచ్చారండి. మీడియం సైజ్ పీసెస్ ఒక 6 ఇవ్వడం జరిగింది. ఆ దమ్ ఫ్లేవర్ అయితే నాకు అంతగా తెలియట్లేదు దీంట్లో. ఇదైతే ఒకసారి మీరు కూడా చూసుకోండి. బాగా కాలుతుంది, హాట్గా అయితే ఉంది. డెఫినెట్లీ ఇది ఇప్పుడే తీసుకొచ్చినట్లుగా హాట్గా అయితే ఉంది, కూల్గా అయితే ఏం లేదు. మన ఫ్లేవర్స్ చూస్తే నాకైతే అంత పర్ఫెక్ట్ బిర్యానీ ఫ్లేవర్స్ అయితే దీంట్లో తెలియట్లేదు. కొద్దిగా మాడు వాసన కూడా వస్తుంది. అంటే సో ఈ విధంగా చెప్పాలంటే ఇది బిర్యానీ రైస్ కంటే కూడా పుష్కా రైస్ అంటాం కదా, సో పుష్కా రైస్కి అయితే పర్ఫెక్ట్ అండి. పుష్కా రైస్లో ఇదే విధంగా ఉంటుంది, పుష్కా రైస్ అంటాం కదా. సో ఆ పుష్కా రైస్ లాగే ఉంది, కానీ ఇది దమ్ బిర్యానీ లాగా లేదు. అండ్ చికెన్ కూడా నాకు అంత స్మెల్ రావట్లేదు ఫ్రై పీస్ బిర్యానీ. బట్ మనం కాస్ట్ చూసాం కదా, నాకైతే ఆఫర్ అప్లై చేసిన తర్వాత మొత్తం కలిపి 333 రూపీస్ పడింది. ఓకే, పీస్ అయితే బాగా ఉడికింది, బాగా చూస్తున్నారు, చాలా బాగా ఉడికింది అదానిది. ఓకే ఫైన్. టేస్ట్ విషయానికి వస్తే కూడా అంత చెప్పుకోవాల్సిన టేస్ట్ అయితే కాదండి ఇది. జస్ట్ దీంట్లో కూడా మనకి కనిపిస్తుంది కొద్దిగా కారం ఘాటుగా తగులుతుంది. అండ్ పీస్ కూడా మనకి చికెన్ ఏదైతే ఉందో ఇది నార్మల్ లోపల మనం ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే తగులుతుంది, కానీ నాకు అంత ఫ్లేవర్ ఏమి దీంట్లో పెద్దగా తెలియట్లేదు. మనం ఫస్ట్ ఫుడ్ రివ్యూ ఇది కావల్లో కొత్తగా ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి ఎట్లా ఉందని చూద్దామని చెప్పేసి దీని నుంచి నేను ఆర్డర్ చేశా. బట్ దీంట్లో నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏమి కూడా ఇప్పటివరకు కనిపించలేదు. లేదంటే ఒక పర్టికులర్ బిర్యానీ ఫ్లేవర్ అయితే దీంట్లో తెలియలేదు, టు బి ఫ్రాంక్. ఇదైతే 300 రూపీస్కి వర్తా కాదా అని నన్ను అడిగితే 100% ఇదైతే వర్త్ కాదు. బట్ ఇంకా మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, తినాలి తప్పదు. జస్ట్ మీడియం అండి, జస్ట్ మీడియం. అంటే మరీ వరస్ట్గా అయితే లేదు, జస్ట్ మీడియం. బట్ బిర్యానీ లాగా టాప్లో అయితే లేదు. ప్యారడైజ్ బిర్యానీ, బావర్చి బిర్యానీ, సో ఇలాంటి బిర్యానీస్ టేస్ట్ చూసినటువంటి 4 ఇది. సో ఇవి నార్మల్ ఏంటంటే నార్మల్ రైస్ లాగా ఉంది, మనకంత బిర్యానీ టైప్లో అయితే ఇది ఎక్కువ ఆ ఫ్లేవర్స్ అయితే తెలియట్లేదు. ఒకసారి మనం ఈ షార్వా కూడా ట్రై చేస్తుందాం, దీంతో ఏమన్నా టేస్ట్ మారుతుందేమో. సో ఇది ఎలా ఉందంటే మనకి కొంత లైట్ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది, అంత ఘాటుగా అయితే ఏం లేదు. నాకు యాక్చువల్గా టేస్ట్ విషయానికి వస్తే
ఇది కలపక ముందు టేస్టు, ఇది కలిపిన తర్వాత టేస్ట్ రెండు కంపేర్ చేస్తే ఇది కలిపిన తర్వాత కొద్దిగా బెటర్ టేస్ట్ అనిపిస్తుందండి. కనీసం వీళ్ళు ఇంత టేస్ట్ పెట్టినందుకు పీసెస్ అన్నా కొద్దిగా ఎక్కువ పెంచి ఉండొచ్చు. పీసెస్ కూడా చాలా తక్కువ. పీసెస్ కూడా మీరు చూస్తే జస్ట్ మీడియం సైజ్. మనం కర్రీ పీసెస్ కట్ చేయించుకుంటాం కదా చికెన్ షాప్లో, అంతే సైజు ఉన్నాయి, మీడియం సైజు. అవి కూడా కింద 6 పీసెస్ ఇచ్చారు అంతే. సో ఈ కాస్ట్కి, ఈ టేస్ట్కి, ఈ ఫుడ్కి అస్సలంటే అస్సలు మనం మనీ వేస్ట్ చేసుకున్నట్టు తప్ప ఆ టేస్ట్ కానీ అది కానీ ఏది కూడా నాకైతే నచ్చలేదు. దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్. నాకు ప్రకారంగా ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇది ఫంటాస్టిక్ అనే రెస్టారెంట్లో కావల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. వద్దనుకుంటే ఇంకా బెటర్ చూసుకుందామంటే ట్రై చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ దిస్.